హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రతి పేదకు సంక్షేమం, అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యం అంటూ కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ తను తెలిపారు. సో 4 కోట్ల ప్రజాభిప్రాయంతోనే విజన్ డాక్యుమెంట్ ఏర్పాటు చేశామంటూ తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉంది అంటూ కూడా తను పేర్కొన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన గడ్డ ఇది అంటూ తను తెలిపారు. సోనియా జన్మదినం రాష్ట్రానికి పర్వదినం అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఘనంగా తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరిపారు. తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేశారు. రైజింగ్ సమ్మిట్ నుంచి వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విజన్ డాక్యుమెంట్ దార్శనిక పత్రం అంటూ కూడా ఇక్కడ తెలుస్తుంది. 3 ట్రిలియన్ వృద్ధే లక్ష్యం అంటూ 3 అంచెల తంత్రం, కోర్ ప్యూర్ రేర్ గా రాష్ట్ర భౌగోళిక ప్రాంతం, 3 విభిన్న రంగాల వారిగా 3 జోన్లుగా విభజన. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంగళవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించినట్టు కనిపిస్తుంది ఈ దృశ్యంలో. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా పెట్టుబడుల రైజింగ్ రాష్ట్రానికి 5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. ఫార్మా, డేటా, ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ రంగాల్లో భారీ ప్రాజెక్టులు పెట్టారు. సో గ్లోబల్ సమ్మిట్ లో పలు ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ప్రజలే కేంద్రంగా విజన్ డాక్యుమెంట్ అంటూ కూడా ఇక్కడ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా సినీ రంగానికి నా వంతు కృషి చేస్తానంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవితో తెలిపారు. సమ్మిట్ లో పరిశ్రమ భాగస్వామ్యం ఆయన వల్లే సాధ్యం అంటూ కూడా చిరంజీవి పేర్కొన్నారు. ఆర్కిటెక్చరల్ అద్భుతం అంటూ కూడా 13,500 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయనున్నట్టు, 6 అర్బన్ జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సో 9 లక్షల జనాభాకు ఆవాసం, 13 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్టు తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు రవాణా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయనున్నట్టు తను తెలిపారు. ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఇస్తామంటూ గృహ నిర్మాణంపై త్వరలో సమగ్ర పాలసీ ఏర్పాటు చేయనున్నట్టు కూడా తను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ORR, RRR మధ్యలో ఆఫర్డబుల్ హౌసింగ్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు తను తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడవ్వాలంటూ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. అప్పుడే $3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం అవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2047 నాటికి 16% వృద్ధి సాధించాలి అంటూ తను తెలిపారు. ఫైళ్ల క్లియరెన్స్ కాదు, ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి అంటూ తను పేర్కొన్నారు. భవిష్యత్కు రైజింగ్ డాక్యుమెంటే ప్రతిజ్ఞ అంటూ తను తెలిపారు. డీప్ టెక్ తో వరంగల్, నిజామాబాద్ రైతుల ఉత్పత్తులు పెంచాలి అంటూ కూడా తను గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తను మాట్లాడారు. ది గోట్ ఇండియా టూర్ కు భారీ ఏర్పాట్లు చేశారు. సో ఉప్పల్లో 1:40 నిమిషాల పాటు మెస్సీతో స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఈ నెల 13న సౌత్ ఇండియాలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ గా ఇది నిలవనుంది. 200 మంది జంబో టీమ్ తో హైదరాబాద్ కు మెస్సీ రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టీమ్ తో 5 నిమిషాల పాటు ఆట కూడా ఆడనున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికల్లో 90% కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే విజయం అంటూ కూడా ఇక్కడ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ కేల్ కథం, అందుకే కేసీఆర్ బయటకు వస్తలేడు అంటూ కూడా టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. 4th సిటీ నిర్మాణం ఒక చారిత్రాత్మకం, విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తున్నామంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పెళ్లి ఇష్టం లేక ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థిని, నల్లగొండ బీసీ సంక్షేమ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఇప్పుడు మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే అమిత్ షా వర్సెస్ ఖర్గే, వందే మాతరంపై రాజ్యసభలో మాటల యుద్ధం జరిగింది. ఆ గీతం ప్రభావం ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదు అంటూ కూడా అమిత్ షా పేర్కొన్నారు. బ్రిటిషర్లతో కలిసి పనిచేశారు అంటూ కూడా ఖర్గే పేర్కొన్నారు. లోక్సభలో 12 గంటల పాటు చర్చ కొనసాగింది. ఈసీని కేంద్రం కబ్జా చేసింది అంటూ కూడా ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చెలాయిస్తుంది, మోదీ షెడ్యూల్ కు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు అంటూ కూడా తను మండిపడ్డారు. ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మండిపడ్డారు. పౌరసత్వం కేసులో సోనియా గాంధీకి కోర్టు నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సరైన అధికారులను అడ్డుకోవద్దు, బిఎల్ఓలకు బెదిరింపులు ఆందోళనకరం అంటూ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఐరాస జెండా తొలగింపుపై తీవ్రంగా ఖండించింది. సీఎంఓ లోక్ భవన్లకు బాంబు బెదిరింపులు, సమ్మిట్ వేళ రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. వాసుకి ఖాన్ పేరిట సీఎంఓకు మెయిల్ వచ్చింది. ఫేక్ బెదిరింపు కావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.